తమిళనాడు రాజకీయాలు హీటెక్కాయి. అధికారంలోని డీఎంకేను ఢీ కొట్టేందుకు విపక్ష అన్న డీఎంకే సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా 3వ విడత ఎన్నికల హామీలు విడుదల చేస్తుంది. ఈసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఒకేసారి 10,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అందిస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వెల్లడించారు. అలాగే నిరుద్యోగుల కోసం కూడా అన్నాడీఎంకే భారీ తాయిలాలే ప్రకటించింది. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. మరో 2 నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెడీ అయ్యాయి. జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే 3వ విడత ఎన్నికల హామీలను విడుదల చేసింది. అన్నాడీఎంకే తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తాజాగా ఎన్నికల హామీలను విడుదల చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా 3వ విడత ఎన్నికల హామీలను అన్నాడీఎంకే విడుదల చేయడం విశేషం. కాగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఒకేసారి 10,000 రూపాయలను ఎక్స్గ్రేషియాగా అందజేస్తామని పళనిస్వామి వెల్లడించారు. డీఎంకే 5 ఏళ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయన్నారు ఆయన. దీంతో సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 10,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్టు పళనిస్వామి వెల్లడించారు. అలాగే నిరుద్యోగుల కోసం కూడా అన్నాడీఎంకే అనేక తాయిలాలను ప్రకటించింది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో పేరు నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న డిగ్రీ పట్టభద్రులకు నెలకు 2,000 రూపాయల చొప్పున స్టైఫండ్ అందజేస్తామన్నారు ఆయన. అలాగే ఇంటర్మీడియట్ చదివి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు నమోదు చేసుకున్న వారికి నెలకు 1,000 రూపాయల మేరకు నిరుద్యోగ భృతి అందజేస్తామని అన్నాడీఎంకే మేనిఫెస్టో వెల్లడించింది. అలాగే మహిళల కోసం కూడా కొన్ని ప్రత్యేక పథకాలను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ప్రకటించారు. మహిళల సంక్షేమమే తమ పార్టీ ధ్యేయమని ఆయన వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆశయాలను కొనసాగించడానికి అన్నాడీఎంకే పార్టీ కట్టుబడి ఉందన్నారు పళనిస్వామి. కాగా అన్నాడీఎంకే పార్టీలు విడుదల చేసిన తాజా హామీలు తమిళ రాజకీయాల్లో వేడి పుట్టించాయి. ఇదిలా ఉంటే విపక్ష ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే నాయకత్వం వహిస్తోంది. కాగా ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ జూనియర్ పార్ట్నర్గా ఉంది. కాగా అన్నాడీఎంకే బీజేపీతో పాటు మరికొన్ని చిన్న చితిక పార్టీలు కూడా ఉన్నాయి. ఇది ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలుగా అన్నాడీఎంకే, బీజేపీయే ఉన్నాయి. కాగా ఈ 2 పార్టీల మధ్య ఇప్పటి వరకు సీట్ల కేటాయింపు జరగలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న విషయమై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో ఈ విషయమై సానుకూల వాతావరణంలో చర్చలు జరపాలని 2 పార్టీలు సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26న చెన్నైలో ఈ మేరకు 2 పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఈసారి అన్నాడీఎంకే ఎక్కువ సీటు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమకే ఎక్కువ సీటు డిమాండ్ చేసే అర్హత ఉందని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈసారి తమిళనాడులో సొంతంగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తమకు తక్కువ సీట్లు కేటాయిస్తే అంగీకరించేదే లేదంటున్నారు బీజేపీ నేతలు. కాగా తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న పీయూష్ గోయల్ సమక్షంలో ఈ చర్చలు జరుగుతాయని సమాచారం. అలాగే ఇటీవల దినకరన్ పార్టీ కూడా ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరింది. సీట్ల కేటాయింపులో తమకు కూడా న్యాయం చేయాలని పార్టీ అధినేత దినకరన్ గట్టిగా డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. అయితే దినకరన్ అడిగినన్ని సీట్లు అన్నాడీఎంకే ఇస్తుందా అనేది తెర మీదకొచ్చిన ప్రశ్న. ఇదిలా ఉంటే తమిళనాడు ప్రజలకు తాను త్వరలో ఒక శుభవార్త చెబుతానని జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా పేరు పొందిన శశికళ తాజాగా వెల్లడించారు. జయలలిత జయంతి సందర్భంగా శశికళ ఈ ప్రకటన చేయడం విశేషం. అంటే పరోక్షంగా తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు శశికళ సంకేతాలు పంపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సొంతంగా పార్టీ పెట్టడం, అది వర్కౌట్ అవ్వడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తెరమీదికొచ్చాయి. ఏదేమైనా అధికారంలో ఉన్న డీఎంకేను ఢీకొట్టడానికి అన్నాడీఎంకే సన్నద్ధమవుతోంది.